గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇక్కడ నేను అండ్ దైవిక్ బెంగళూరులో లాల్బాగ్ ఫ్లవర్ షోకి అయితే వెళ్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ జాన్ 26 రిపబ్లిక్ డే రోజు లాల్బాగ్లో అయితే ఫ్లవర్ షో జరుగుతూ ఉంటుంది. సో నేనైతే 7 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను అనమాట. చాలా చాలా బాగుండింది. అండ్ మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో మాతో పాటు ఉదయ్ జాయిన్ అవ్వలేకపోయారు. సో తనకి వేరే వర్క్ ఉండటం వల్ల. అండ్ నేనైతే దైవిక్ని తీసుకొని వాసు అన్న వాళ్ళ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మాతో ఉండేది వచ్చేసి దివ్య వదిన, ఉదయ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. అండ్ వాళ్ళ హస్బెండ్ వాసు అన్న అండ్ వాళ్ళ పిల్లలు మను అండ్ కేతన్. సో మేమందరం ఈ రోజు లాల్బాగ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో నేనైతే చాలా రష్ గా ఉంటుందేమో, దైవిక్ ని తీసుకెళ్లి ఇబ్బంది అవుతుంది అనుకున్నా కానీ బట్ క్రౌడ్ అయితే ఉండింది. బట్ అది చాలా పెద్ద ప్లేస్ కదా. సో ఇంకా అలా బాగా మూవింగ్ ఉండింది అనమాట. ఏమంత ఇబ్బంది అవ్వలేదు. సో ఇక్కడైతే ఫ్లవర్ షో స్టార్టింగ్ వెళ్ళగానే చాలా చాలా బాగుండింది అనమాట. మనం ఎప్పుడూ చూడం కదా ఇలా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. సో అవన్నీ ఒకే దగ్గర చూడటం కొంచెం బాగా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే ఇక్కడ డిస్ప్లే చేసిన అన్ని ఫ్లవర్స్ నేమ్స్ అయితే తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ ఈ క్రౌడ్ వల్ల ఏమో ఆ ఫ్లవర్స్ స్మెల్ అయితే మాకు అంతగా రాలేదు. నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ తో చార్మినార్ చేశారనమాట. అదైతే బాగా గుర్తుంది. అంటే ఈసారి 2024 జాన్ 26 థీమ్ ఏంటంటే బసవన్న థీమ్ అంట. సో మనకి మొత్తం బసవన్న థీమ్ కి రిలేటెడ్ గా ఉండేలాగా ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మనకి సైడ్స్ ఇలా ఫ్లవర్స్ తో డిస్ప్లే పెట్టారనమాట. చాలా కలర్ఫుల్ గా ఉండింది. సో మనం డైరెక్ట్ గా చూస్తే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బసవన్న థీమ్ లాగా రోజ్ ఫ్లవర్స్, ఓన్లీ రోజ్ కాదు లైక్ అన్ని ఫ్లవర్స్ యూజ్ చేసి ఇలా పెట్టారు. అక్కడక్కడ ఇలా ఐడల్స్ పెట్టారనమాట. ఇంకా చాలా బాగుండింది. అండ్ దైవిక్ అయితే ఫస్ట్ టైం ఇలా ఫ్లవర్ షోకి రావడం. అండ్ ఒకటి ఏంటంటే దైవిక్ గారు అసలు ఏది టచ్ చేయలేదన్నమాట. నేనైతే భయపడ్డా ఎక్కడ అన్ని తీసేస్తాడేమో అని. బట్ వాడు ఏది టచ్ చేయకుండా గొమ్మగా చూస్తూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ లాల్బాగ్ లో అయితే ఇలా ఫ్లవర్ షో అయితే పెడుతూ ఉంటారు. సో మీరు ఎవరైనా ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా చూడొచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ చూస్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేస్తారనమాట. సో మనకి ఒక 1 day హ్యాపీగా లాల్బాగ్ లో స్పెండ్ చేయొచ్చు. మేమైతే ఒక హాఫ్ డే స్పెండ్ చేసాము. సో ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ షో అయితే చూసేసి ఆ నెక్స్ట్ అక్కడ స్నాక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇంకా అలా వాక్ చేయొచ్చు. కొంతమంది అయితే ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అక్కడికి వచ్చి లంచ్ చేస్తే మనకి అసలు ఈ ఫ్లవర్ షో అనేది ఎందుకు చేస్తారు ఏంటి ఈ హిస్టరీ అంతా మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టుంటారనమాట. సో దీనికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది. ఈ ఫ్లవర్ షో ఎందుకు చేస్తారు ఎవ్రీ ఇయర్ అనేది. ఇక్కడైతే ఓన్లీ థ్రెడ్ యూజ్ చేసి ఇలా ఒక ఫేస్ ని క్రియేట్ చేశారనమాట. చాలా చాలా బాగుండింది. సో దూరం నుంచి చూస్తే చాలా క్లియర్ గా ఉందన్నమాట, పెయింటింగ్ లాగా ఫేస్. బట్ వాళ్ళు ఓన్లీ థ్రెడ్ యూజ్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. మనం ఈ లాల్బాగ్ కి ఫ్లవర్ షో జరిగినప్పుడే కాదు, సో నార్మల్ గా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనం హాఫ్ డే అలా హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయొచ్చు.
ఫ్లవర్ షో అయితే ఒక 1 hour బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా బాగుండింది. ఇంత బ్యూటిఫుల్గా చేశారు ఇన్ని ఫ్లవర్స్ యూజ్ చేసి. సో చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఈ బొమ్మ చూసారా, నేనైతే ఒక చిన్న పాప కూర్చుందేమో అనుకున్నా దూరం నుంచి చూసి, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే బొమ్మ చాలా బాగుండింది అనమాట. చాలా రియలిస్టిక్గా ఉండింది చూడటానికి. సో ఇంకా ఇక్కడ కాసేపు ఫ్లవర్ షో అంతా టైం స్పెండ్ చేశాక ఇంకా అక్కడ స్నాక్స్ అంతా ఒక లైన్ లాగా పెట్టున్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి స్నాక్స్ తిన్నామని చెప్పి వెళ్తున్నాము. అండ్ మా కేతన్ చూడండి ఇక్కడ చెట్టు ఎక్కేశాడు, చాలా ఫాస్ట్గా ఎక్కేశాడు అనమాట. సో కేతన్ని చూసి దైవిక్ కూడా నేను చెట్టు ఎక్కుతా అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. బట్ వీడు ఎక్కలేకపోతుంటే వాళ్ళ మామ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ నేను చూసింది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇంట్లోనే మంచిగా ఐటమ్స్ చేసుకొని అక్కడికి వచ్చి అందరూ గ్యాదర్ అయి తింటూ ఉన్నారనమాట. సో మాకు ఐడియా ముందుగా రాలేదు, కానీ చాలా బాగా అనిపించింది వాళ్ళంతా అలా గ్యాదర్ అయి తింటుంటే. సో ఇక్కడ మా దైవిక్ కూడా చూడండి కోతలా చెట్టు ఎక్కేశాడు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఎక్కడం. ఇంకా ఆమ్ తినేసి ఎక్కుతూ ఆమ్ తినేసి చెట్లు ఎక్కుతూ హాయ్ ఎవ్రీవన్ స్నాక్స్ తిన్నాను. ఐస్ క్రీమ్ బాగా చెప్తున్నాను. ఐస్ క్రీమ్ పుల్లగా కారం కారంగా సూపర్ ఉన్నాయి. అవి కావాలంటే లాల్బాగ్ రావాల్సిందే. ఏం మనసు టైర్డ్గా ఉన్నావు? వెయిటింగ్ ఫుడ్ కోసం టైర్డ్ అయిపోయావా? దివ్య వదిన అండ్ వాసన్ వాళ్ళ ఫ్యామిలీతో లాల్బాగ్ వచ్చాము. సో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అంతా చూసాము. ఇంకా ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. ఈ మామిడికాయ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేయాలంటే లాల్బాగ్ రావాలి. ఫ్లవర్ షో చాలా బాగుంది. అందరూ మిస్ కాకుండా చూడండి. అది కూడా ఈ మంత్ ఎండ్ దాకేను. అండ్ హాట్ ఫ్రెష్ ఫ్రెష్ లేకుండా. బాహుబలిలో జాసాను పిచ్చుకులు ఫుల్ కోల్డ్ కదా, ఐస్ క్రీమ్ తినొచ్చా? బాగుంది ఐస్ క్రీమ్. తెలిపినాడు ఐస్ క్రీమ్ బాగుందా చెప్పు మీ ఫ్రెండ్స్ కి, యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చెప్పు. బాగుంది ఐస్ క్రీమ్, చాలా బాగుంది. బాగుందా కేతన్? థ్యాంక్ యూ వెల్కమ్. సో మేమైతే ఇంకా ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడైతే కన్నడ సీరియల్కి రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉండిందనమాట. సో ఎగ్జాక్ట్గా ఏం ప్రోగ్రామో తెలియదు, కానీ ఈ సీరియల్ సో ఇంకా అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆ రోజు మ్యాంగోస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్ స్టాల్స్ ఎక్కువ కనిపించాయి. అండ్ స్నాక్స్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి, కానీ ఎంత రిపీటెడ్ ఆప్షన్సే అనమాట. సో ఇంకా ఫుడ్ స్టాల్స్ తర్వాత ఇలా ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉండింది. బట్ క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉండిందనమాట. సో అక్కడైతే ఎక్కువసేపు ఉండలేదు. అండ్ దారి పొడుగు మనకి ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా కలర్ఫుల్గా ఉండిందనమాట. ఏం చేతను అది? ఎంత టైం అక్కడ ఇప్పుడు? 1:20. సో టైం వచ్చేసి అరౌండ్ 1 అవుతుంది. సో మేము ఇంకా లంచ్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే లాల్బాగ్లో మంచిగా స్పెండ్ చేసాము. సో చాలా రిఫ్రెష్గా అనిపించింది అనమాట. అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ చూడటం. అండ్ దైవిక్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. సో లాల్బాగ్ బయట అయితే బాగా రష్గా ఉందన్నమాట. సో ఇంకా అక్కడ నుంచి లంచ్కి ఫస్ట్ ఎంటీఆర్కి వెళ్దాం అనుకున్నాం. సో ఎంటీఆర్ వచ్చేసి లాల్బాగ్కి ఆపోజిట్లో ఉంటుందంట. సో చాలా ఓల్డ్ రెస్టారెంట్, చాలా ఫేమస్. బట్ ఆ తర్వాత ఎందుకో ఫిష్ తిందాం అనిపించింది. ఎంటీఆర్ వచ్చేసి ప్యూర్ వెజ్ కదా. సో ఇంకా లాల్బాగ్ నుంచి మేము ఇంకా లంచ్కి హోటల్కి వెళ్తున్నాం. హైరాలి అంట. యాక్చువల్లీ ఎన్టీఆర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఫిష్
ఫిష్ చికెనా? ఫిష్ కావాలా నీకు? ఫిష్ కావాలా? చికెన్? నో యు డోంట్ వాంట్? చికెన్ కావాలి, ఫిష్ కావాలి. సో రెస్టారెంట్ అంబియన్స్ అయితే లోపల చాలా బాగుంది అండ్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అనమాట, ఈజీగా ఉంటుంది అడ్రస్. సో యాక్చువల్లీ రెస్టారెంట్స్ లో మనం ఫిష్ తినడానికి అంతా ప్రిఫర్ చేయం కదా, సో వాళ్ళు నీట్ గా చేస్తారా లేదా అని. బట్ ఈ కరావలి ఫేమస్ ఫర్ ఫిష్ సీ ఫుడ్ అనమాట. సో ఇంకా ఫేమస్ ఏదంటే అదే తీసుకోవాలి కదా, సో మనకి అప్పుడే వాళ్ళు ఏంటి టేస్ట్ అనేది తెలుస్తుంది. సో అందుకని మేము ఫిష్ లోనే డిఫరెంట్ ప్లాటర్స్ అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నాము. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి, మరి అంత హై ప్రైస్ అయితే లేదు. సో ఇక్కడైతే మేము ఫిష్ థాలీస్ అయితే ఆర్డర్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి ఫ్రై ఫిష్ థాలీ అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ కర్రీ ఫిష్ ఉంటుంది కదా, ఆ థాలీ ఒకటి. సో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ మనకి ఫిష్ ఒకటే చేంజ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసి ఫ్రై ఫిష్, దాంట్లో థాలీలో ఫ్రై ఫిష్ ఒకటే ఇస్తారు అండ్ దాంట్లో వచ్చేసి కర్రీ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ దివ్య అయితే చికెన్ థాలీ ఆర్డర్ చేసుకుంది అండ్ డిఫరెంట్ గా ఆర్డర్ చేసాము. అండ్ మాకు బాగా నచ్చింది ఏంటంటే మష్రూమ్ క్రీమీ సూపు. సో చాలా యమ్మీగా ఉండిందనమాట. సూప్ ఒక్క డ్రాప్ కూడా వదలలేదు, చాలా టేస్టీగా ఉండింది. మీరు కానీ కరావలి వెళ్తే తప్పకుండా మష్రూమ్ క్రీమీ సూప్ అయితే, మష్రూమ్ సూప్ అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేయటము, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో అసలు చాలా ఆకలిగా ఉండింది కదా, ఆల్మోస్ట్ తిరిగి లాల్బాగ్ లో. సో ఈ సూప్ మంచి ఫ్లేవర్ ఇచ్చింది అండ్ ఆ తర్వాత మా థాలీస్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ వచ్చేసి ఫిష్ థాలీ అండ్ ఇది వచ్చేసి పన్నీర్ అనమాట, పన్నీర్ స్టార్టర్, ఏదో నేమ్ సరిగ్గా గుర్తులేదు. అండ్ నాది వచ్చేసి ఫ్రై ఫిష్ థాలీ. సో రిమైనింగ్ మనకి వెజ్ కర్రీస్ అన్ని ఇస్తారు, ఫ్రైడ్ ఫిష్ ఒకటి ఇస్తారనమాట. సో ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నా. మా దైవిక్ అయితే అసలు ఏం తిందామో కన్ఫ్యూజ్ అయ్యి ఏం తినకుండా కూర్చోన్నాడు. కేతన్ అయితే చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నమాట. సో లంచ్ అయితే యమ్మీగా ఉండింది, సీ ఫుడ్ కదా. సో మీరు ఏ టెన్షన్ పడకుండా కరావలిలో ఫిష్ అయితే ట్రై చేయొచ్చు, చాలా యమ్మీగా ఉండింది. అండ్ హియర్ కమ్స్ అనమాట, ఇది వచ్చేసి అంజల్ ఫిష్ అంటారంట దీన్ని. సో ఇది వచ్చి బ్రెడ్ లాగా ఉంది, అంత సాఫ్ట్ గా ఉంది, జస్ట్ నైఫ్ తో అలా కట్ చేస్తే కట్ అయిపోయింది. ఇది బోన్లెస్. సో పిల్లలు అయితే చాలా బాగా తింటారు, బోన్లెస్ కదా, అండ్ చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా బాగుంది. దీని నేమ్ వచ్చేసి అంజల్ ఫిష్. సో కరావలి వెళ్ళినప్పుడు ఇది కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ లాస్ట్ దాకా చూసారంటే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.